మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండ దేవతాయ నమ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. 2026 మార్చి నెల కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, జీవిత స్థానము, మరి వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా కొన్ని కలిసి రాకోకుండా చేతికాడుకు వచ్చినాయి, కొన్ని చేజారిపోతున్నాయి, మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం అనేది మీకు 100% సక్సెస్ కాకోకుండా అయిపోతుంది. ఎందువల్ల ఏమిటి, దీని కారణం ఏమిటి, మరి మీరు ఏమి చేస్తే ఈ సమస్యల నుంచి మీరు బయటపడతారు. అందువల్ల మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు ఈ నెలలో రాబోతున్నాయి. పెద్ద కార్యక్రమాలు, పెద్ద పనులు అభివృద్ధిగా వచ్చి ఒక స్థాయిగా నిలబెట్టాల్సిన యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా స్నేహాలు ఎక్కువగా చేయకూడదు. బంధుమిత్రులను కొన్ని దూరం పెట్టుకోవాలి. బంధుమిత్రుల వల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా మీకు కలిసి రాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతున్నాయి.
మరి మీ జాతకంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం పట్టాల్సిన టైంలో కొన్ని గ్రహాటయాలు పట్టుకొని కొంచెం దూరం అయిపోయింది. కాబట్టి మీకు అలా దూరం కాకోకుండా అన్ని విధానాలుగా కరెక్ట్గా ఉండాలంటే మీ మైండ్ ఉండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, లక్ష్మీ కార్యక్రమాలు అనుకూలంగా లేని వెడల మీరు ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు అనుకూలంగా లేవు. ఈ స్థితిగతులు అనుకూలంగా లేని దాని వలన వీళ్ళకి చేతికాడకు వచ్చిన పని చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి సమస్యలు అనేది లేకోకుండా మైండ్ త్రికార శుద్ధి బాగుండేట్టుగా, మనసు శాంతిగా ఉండేట్టుగా, లక్ష్మీ నీకు నిలబడిపోయేట్టుగా మీకు బాగుండాలంటే మీ పేరు బలంలో అమ్మవారు అంజనం వేయాలి. అంజనం వేసేసి ఆ అంజనంలో మీ మీద ఏ గ్రహాలకి ఏ నక్షత్రాన్ని బట్టి మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ గ్రహం మిమ్మల్ని ఘోషిస్తుందా అనేది కూడా ఒకటి పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం చేయాలంటే మరి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుందో అనేది కూడా మొత్తం చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. ఆ విధంగా ఇలా జాతక యోగాన్ని బట్టి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ఏ ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలు చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మనశ్శాంతి లేకోకుండా ఏది చేస్తామనుకుంటామో అది చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలాంటి సమస్యలతో చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు. మరి ఎలా బాధలు ఉండవలసిన వాళ్ళు కానీ మరి వీళ్ళకి వ్యవసాయంలో అభివృద్ధి రాకోకుండా ఉండటం, బిజినెస్లో ముందుకు రాకోకుండా ఉండటం, ఏ పని పట్టుకున్నా కూడా వీళ్ళకి కలిసి రాకోకుండా ఉండటం, చేతికాడికి వచ్చింది నోటుకు అందుకోకుండా పోవటం, ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలామంది సతమతం అయిపోతున్నారు. మరి చాలామంది సతమతం అయ్యే వాళ్ళందరికీ వాళ్ళ మీద ఉండాల్సిన 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. కేతు గ్రహ బలము, రావు కేతు బలం. ఈ 2 గ్రహాల వల్ల వీళ్ళకి అయిపోయినట్టుగా ఉంటాయి, కానీ అవి కావు, దగ్గరకు వస్తే దూరం అయిపోతుంటాయి. ఇలాంటి గ్రహాలతో కొంచెం బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఒక మంచి రోజులు, మంచి అవకాశాలు వచ్చే సిచ్యువేషన్లు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మీకు ఆ తొందరపాటు లేకోకుండా మీరు అప్పులు ఇచ్చే కాడ కానీ, డబ్బులు తీసుకునే కాడ కానీ, అప్పు ఇచ్చే ముందు మీరు చాలా జాగ్రత్తలు పడాలి. మీ చేతుకుంటే ఇచ్చిన లక్ష్మి మరి తిరిగి రాదు మీకు. అలాంటి లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని ఎదురు కావటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని జరగటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మరి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు బ్రేక్ కావటం, ఇలాంటి సంఘటనలు మీకు ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు శ్రీకాళహస్తిలో రావుకేతు పూజాబలం చేయించుకోవాలి. రావుకేతు పూజాబలం చేయించుకున్నట్టుగైతే మీ పేర్లు అక్కడ పూజాబలం చేసి ఆశీర్వాదం ఇచ్చి దర్శనం చేయించేసి పంపిస్తారు. ఆ విధంగా కొన్ని నడుస్తుంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే అబ్బా ఈ విద్యను ఇంకా 10 మందికి పంచాలి, 10 మందికి చేయాలని చాలామంది శ్రద్ధగా తీసుకుంటుంటారు. కానీ ఏది చేసినా కూడా ఫలించినా చేసినా ఎక్కడికి పోయినా కొద్ది నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకోకోకుండా ఏం కాదులే అని అశ్రద్ధగా పాటించినట్టుగైతే లేనిపోయిన సమస్యలు ఇరక్కబోతాయి. దానివల్ల ఎంతో ప్రమాదకరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. దానివల్ల మైండ్ బాగోదు, మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలబడదు. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం 100% కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం కనబడతలేదు. మరి ఎందువల్ల? మరి మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలు కొద్దిగా శాంతకరం కావాలంటే మరి మీకు ఒక చక్రం లాంటిది కానీ ఎవరికైనా సరే ఒక చక్రం, ఆ చక్రం అనగా జీవిత చక్రం, రావు చక్రం, కేతు చక్రాలు, ఇలాంటి చక్రాలు కొన్ని ఉంటాయి. ఆ చక్రాన్ని వీళ్ళు ఒకసారి చూసుకోవాలి, పరిష్కరించుకుంటే వీళ్ళకి ఏమేమి ఉంది ఏమేమి లేదు అనేది కూడా కొన్ని అర్థమవుతాయి. కాబట్టి మరి ఆ చక్రానికి మీరు ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా ఉండాలంటే ఆదివారం కానీ పౌర్ణమి కానీ ఆ రోజున మీ పేరులో జాతక చక్రం వేసుకొని చూసుకుంటే
మీలో ఉండాల్సిన ఎలాంటి కష్టాలు కానీ దరిద్రాలు కానీ తెలిసిపోతాయి. అప్పుడు మీరు ముందు జాగ్రత్త చేశారనుకోండి, మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది. మీరు పూజ చేయాల్సింది మెయిన్గా శివయ్యని పూజించాలి. ఆ శివయ్యని మీరు పూజాబలం చేసినట్టుగైతే అష్ట కష్టాలు దరిద్రాలు కొన్ని వెళ్ళిపోతాయి, అష్ట ఔశ్వర్యాలు బాగుంటాయి, మైండ్ మనస్తత్వం బాగుంటుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే అసలు సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మీ గురించి అన్ని చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.